ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో రెండవ రోజు మన యొక్క వాక్యాంశముగా ద ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్, నీతిని ప్రకటించిన వానిగా పిలువబడిన, అదేవిధంగా దేవునితో కూడా నడిచిన వానిగా పిలువబడిన నోవహు యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి. నోవహు అనే పదం ఆదిమ హెబ్రీ భాషకు సంబంధించినటువంటి పదం అండి. ఈ పదం యొక్క అర్థం మనం చూసినట్లయితే రెస్ట్, కంఫర్ట్ ఆర్ రిపోజ్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అంటే విశ్రాంతి, ఓదార్పు అని అర్థం అండి. మరి ఈయన తండ్రి గారి పేరు లెమెకు. అసలు ఈయనకి నోవహు అనే పేరు ఎందుకు పెట్టారు అని అంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. మరి దాన్ని మనం బైబిల్లో చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 28 మరియు 29 వాక్యం మనం చదువుకున్నట్లయితే, జెనసిస్ చాప్టర్ 5 వర్స్ 28 and 29. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవహు అను పేరు పెట్టెను, అనగా నెమ్మది. ఈ విధంగా మరి పుట్టినటువంటి ఆ యొక్క కుమారునికి నోవహు అని పేరు పెట్టారండి. ఆ తరువాత నోవహు కూడా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. మరి ఆయనకు కూడా బిడ్డలు కలిగారు. వారి పేర్లు ఏంటంటే షేము, హాము, యాపేతు అనే 3 కుమారులు ఈయనకి జన్మించారండి. మరి ఈ మాటను ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనంలో మనం చదవచ్చు. మరి ఈ నోవహు గారి యొక్క జీవితం, లేదా ఈ నోవహు గారు ఏ కాలంలో జన్మించారు, లేదా ఏ కాలంలో ఈయన మరి జీవించారు అనంటే ఆదాము నుండి ఆ యొక్క 10వ తరానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఈయన ఇంకా భూమి మీదకి జలప్రలయం రాక మునుపు యాంటీడిలూవియన్ అనేటువంటి యుగంలో ఈయన జన్మించారండి. ఈ నోవహు గారు మరి ఈ యుగంలో జన్మించినట్లుగా మనం చూడొచ్చు. నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తరువాత వారి యొక్క పాపము భూమి మీద బహుగా విస్తరించినటువంటి ఆ యొక్క సమయంలో దేవుడు నరుల్ని చూసినప్పుడు, వారి యొక్క క్రియలను, వారి యొక్క తలంపులను చూసినప్పుడు ఈ నరులు ఘోరమైనటువంటి పాపాత్ములుగా మరి దేవుడు చూశాడండి. ఆయన హృదయంలో నరులను సృష్టించినందుకు ఆయన సంతాపపడ్డాడని చెప్పి బైబిల్లో రాయబడింది. ఆ వాక్యం మనం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 5 మరియు 6 వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 5 and 6 అండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఈ భూమి మీద మనుషుల్ని సృష్టించినందుకు దేవాతి దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంటండి. అలా నొచ్చుకున్నటువంటి దేవుడు ఆయన అనుకున్నాడు, ఈ భూమి మీద ఇంకా ఈ నరులను కానీ, నరులతో పాటు ఈ యొక్క జంతువులను, ఆకాశ పక్షులను, ఈ యొక్క సమస్తమైన వాటిని నేను తుడిచి వేస్తాను, నేను నిర్మూలన చేస్తాను అని దేవుడు ఆయన అనుకున్నాడు. కానీ అదే సమయంలో దేవాతి దేవునికి నోవహు కనిపించాడండి. మరి దేవుని దృష్టి యందు నోవహు కృప పొందినవాడయ్యాడు. ఎందుకు అనంటే బికాజ్ ఆఫ్ హిజ్ రైచియస్నెస్ అండ్ బ్లేమ్లెస్నెస్. అంటే నోవహు జీవించినటువంటి ఆ యొక్క నీతితో ఆయన నీతిపరునిగా ఆయన జీవించినటువంటి ఆ యొక్క జీవితాన్ని బట్టి, నిందారహితమైనటువంటి ఆయన యొక్క బ్రతుకును బట్టి మరి దేవుడైనటువంటి యెహోవా దృష్టి యందు నోవహు కృప పొందాడంటండి. మరి ఈ విధంగా నోవహు ద్వారా మరలా ఈ యొక్క భూమి పూర్తిగా నాశనం అయిపోకుండా మరలా దేవుడు నూతనమైనటువంటి ప్రణాళికను నోవహు ద్వారా దేవుడు ఏర్పరిచాడు. అలాంటి గొప్ప వ్యక్తి జీవితంలో, అలాంటి నోవహు జీవితంలో నుండి మనం గమనించగలిగే, లేదా మనం తీసుకోగలిగేటువంటి కొన్ని లక్షణాల గురించి ఈరోజు మనం ధ్యానించుకుందామండి. ఒక్కొక్కటిగా మరి ఆయన జీవితంలో మనం గమనించగలిగేటువంటి ఆ యొక్క లక్షణాలు మనం చూద్దాం. మొదటిగా నోవహు జీవితంలో మనం గమనించగలిగేటువంటి ఒక మంచి లక్షణము ఆ యొక్క రైచియస్నెస్, నీతి. ఎందుకంటే ఒక పక్క లోకంలో ప్రజలందరూ కూడా అవినీతిపరులుగా, దుర్మార్గులుగా, మరి ఆ యొక్క అన్యాయమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ మరొక పక్క ఈయన మాత్రం నీతిపరుడిగా, నిందారహితుడిగా, యథార్థవంతునిగా జీవిస్తున్నాడండి. ఏమండి,
ఇవన్నీ అంటే నీతిగా బ్రతకడం అనేది, నీతిగా జీవించడం అనేది మనం వినడానికి లేదా చదువుకోవడానికి ఈజీగా ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే అది చాలా కష్టం అండి. ఎందుకంటే మరి నోవహు బహుశా ఆయన కాలంలో ఎన్నో ఇబ్బందులకు, శ్రమలకు ఆయన గురై ఉండుంటాడు. ఎన్ని ఇబ్బందులకు, శ్రమలకు గురైనప్పటికీ కూడా ఆయన బ్రతుకులో నీతి అనే దానికి ఆయన గొప్ప ప్రాధాన్యత ఆయన ఇచ్చాడండి. కాబట్టి నోవహు జీవితంలోని మనం తీసుకోగలిగేటువంటి ఆ యొక్క మొదటి లక్షణము నీతి, రైచియస్నెస్. రెండవదిగా మనం చూస్తే ఆ యొక్క నమ్మిక లేదా విశ్వాసము, ఫెయిత్. నోవహు దేవుని యందు ఆ యొక్క సంపూర్ణమైనటువంటి నమ్మికను ఆయన కలిగి ఉన్నాడు అని నేను అంటానండి. మరి ఇందులోకి వెళ్ళే ముందు బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక మాట అండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే, చూచి నమ్మితివి కానీ చూడక నమ్మువారు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభు ఆ సందర్భంలో ఒక మాట చెప్పారండి. నిజమే, చూసి ఎవరైనా నమ్ముతారు, కానీ చూడక నమ్మువారు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. నోవహు జీవితంలో మరి ఈ మాట 100కి 100 పాళ్ళు అది రుజువైందండి. ఎందుకంటే నోవహు కాలం అప్పటికి మరి భూమి మీదకి జలప్రలయం అనేది ఒకటి వచ్చినట్టుగా రుజువు లేదు, లేదా ఒక ఓడ నిర్మించినట్టుగా కూడా ఎలాంటి రుజువు లేదు. అంటే అది వరకు లేనటువంటి, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుడు ఎప్పుడైతే నోవహును హెచ్చరించాడో ఆ హెచ్చరికలను మరి నోవహు వాటిని పక్కన పెట్టలేదు, విడిచిపెట్టలేదు, కానీ వాటిని కన్సిడర్ చేశాడు. దేవునికి, ఆయన ఆజ్ఞకు లోబడ్డాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఒక ఓడ నిర్మాణాన్ని ఆయన ప్రారంభించాడండి. ఎందుకంటే అంతకు మునుపు అసలు ఓడ అని కానీ, ఓడ నిర్మాణం అనేది కానీ భూమి మీద లేదు. మరి భూమి మీదకి జలప్రలయం అనేది కానీ, జల ప్రవాహం అనేది కానీ లేదు. అంతకు మునుపు ఎప్పుడు చూడని సంగతులను గురించి దేవుడు చెప్పినప్పటికీ వాటి యందు కూడా నోవహు విశ్వాసం ఉంచాడండి. ఆ మాట మనం చదువుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యం మనం చూసినట్లయితే, హీబ్రూ చాప్టర్ 11 verse 7 అండి. ఆ మాట మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా. మరి విశ్వాసం వలన కలిగినటువంటి ఆ యొక్క నీతికి ఆయన వారసుడైనట్లుగా కూడా మరి అంతకు మునుపు ఎప్పుడు చూడనటువంటి వాటిని కూడా మరి దేవుడు చెప్పినప్పుడు వాటి యందు కూడా విశ్వాసం ఉంచి ఒక ఓడను ఆయన నిర్మించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నామండి. నోవహు జీవితంలో మనం చూడగలిగేటువంటి మరి చక్కని రెండవ లక్షణము నమ్మిక లేదా విశ్వాసము, ఫెయిత్. మూడవదిగా మనం చూసినట్లయితే పేషెన్స్ అండ్ పెర్సివరెన్స్. దేవుడు నీ ఒక ఓడ నిర్మించాలి నోవహు అని చెప్పగానే, ప్రభువా ఎందుకు నాయనా, మరి నిజంగా నేను ఓడ నిర్మించగలనా, నా ఒక్కడి వల్లే కాదేమో, ఇంకా కొంతమంది నాకు సహాయంగా పంపించను కానీ, లేదా ఇదంతా ఎందుకు ప్రభువా, మరి నీవే ఒక ఓడను నిర్మించే అని కానీ ఎలాంటి ఆ యొక్క క్వశ్చనింగ్ ఫెయిత్లో కానీ ఎలాంటి సందేహాలు కానీ లేకుండా దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసంతో పాటు ఓపికతో మరియు పట్టుదలతో ఆ యొక్క ఓడ నిర్మించినట్లుగా మనం చూస్తున్నామండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఓడను నిర్మించడానికి మరి నోవహు అతని కుటుంబం కలిసి ఎన్ని సంవత్సరాలు పనిచేశారండి అని అంటే, సుమారు 100 సంవత్సరాల పాటు వారు కష్టించి శ్రమించి ఆ ఓడను వారు నిర్మించారండి. అది ఒక అసాధారణమైనటువంటి ఒక కార్యము. ఎందుకంటే నోవహు బ్రతికినటువంటి ఆ యొక్క సంవత్సరాల్లో మరి 100 సంవత్సరాల పాటు ఆయన తన కుటుంబంతో కలిసి ఆ ఓడ నిర్మించాడండి. ఎంతో ఓపికతో, ఎంతో పట్టుదలతో. ఒక పక్క మనుషులు పలు రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ, పలు రకాలుగా వాళ్ళు వ్యంగ్యంగా ఈయన గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా, బహుశా అలాంటి సిచ్యువేషన్స్లో కూడా దేవుని పట్ల పూర్తిగా ఆయన దేవునికి లోబడ్డాడు. ఓపికతో, సహనముతో, పట్టుదలతో దేవుని కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాడండి. మరి నాలుగవదిగా మనం చూస్తే రెవరెన్స్ ఇన్ నోవాస్ లైఫ్, ఏ హోలీ ఫియర్ దట్ లీడ్స్ టు
ఒబీడియన్స్, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట. ఏమంటే బైబిల్లో అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 29వ వచనంలో పేతురును అపోస్తులను మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడలను కదా అనేటువంటి ఆ యొక్క మాటలు వారు అంటారు. అంటే మేము మనుషులకు కాదయ్యా, మేము దేవునికి మాత్రమే లోబడాలి అని చెప్పి మరి వారు చెప్పారండి. మరి ఈ మాటను మనం నోవహుకు అప్లై చేస్తే 100% నోవహు తన జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆయన మనుషుల వైపు చూడలేదు, వారి యొక్క క్రియల వైపు చూడలేదు, కానీ కేవలము దేవుని వైపు మాత్రమే చూశాడు. దేవుని యందు మాత్రమే భయభక్తులు కలిగి ఆయన జీవించాడు. ఆయన జీవించిన సంవత్సరంలోని కూడా మరి దేవునికి లోబడి ఆయన జీవించినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతామండి. నిజంగా నోవహు వంటి ఆ యొక్క నీతి, నోవహు వంటి ఆ యొక్క విశ్వాసము, నోవహు వంటి ఆ యొక్క ఓపిక మరియు పట్టుదల, నోవహు వంటి ఆ యొక్క భయభక్తులు నిజంగా మన జీవితాల్లో కూడా ఉంటే మనము కూడా మరి దేవుని కొరకు గొప్ప కార్యం మనం చేపట్టగలుగుతాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా జ్యోతుల వలె మనం కూడా జీవించగలుగుతాం. కాబట్టి మరి విన్నటువంటి ఈ ప్రతి మాటను మన హృదయంలో మనం భద్రపరుచుకుందాం. నోవహు ఎలాంటి లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో ఆ లక్షణాలను మనం కూడా పొందుకొని మరి ఆ రీతిగా మన దేవుని మహిమపరుస్తూ మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.